బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25వ తారీఖున పార్టీ పెట్టబోతుంది. పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా ఇక అవసరమైనటువంటి వ్యూహాలను మరి 25వ తారీఖున వేదిక మీద అనౌన్స్మెంట్ చేయబోతున్నది. సో కవిత పార్టీలో చాలామంది చేరబోతున్నారంటూ ఆమె ఈ మధ్య కాలంలో చిట్చాట్లో చెప్పింది. ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఎవరైనా నా పార్టీలో చేరొచ్చు, నాకు ఇప్పటికే చాలామంది టచ్లోకి వచ్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం మీ పార్టీలో జాయిన్ అవుతామంటూ వాళ్ళు కాల్ చేస్తున్నారంటూ చిట్చాట్లో కవిత చెప్పింది. రైట్ నౌ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్లో కవిత కామెంట్స్ కాస్త చర్చనీయాంశంగా మారుతున్నాయి. కవిత పార్టీలో చేరబోయే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీ నుంచి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కవిత పార్టీలో చేరబోతున్నారు, ఇదే చర్చ జరుగుతుంది. ఒకసారి ఆ స్టోరీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలంగాణలో మరొక రాజకీయ పార్టీ ఏర్పడబోతున్నట్టు తెలుస్తుంది. జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కవిత సొంత పార్టీకి సర్వం సిద్ధమవుతుంది. అందుకు సంబంధించిన కసరత్తు చివరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 25న హైదరాబాద్లో పార్టీ పేరు, అజెండా గురించి ఒక క్లారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అంటే పార్టీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకే సన్నాహాలు జరుగుతున్నాయి. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్త చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జోరుగా జరుగుతుంది. కవిత ఏర్పాటు చేయబోయే పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారు, ఎంతమంది చేరబోతున్నారు, ఎక్కడి నుంచి చేరబోతున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. రకరకాల ఊహాగానాలు తెర మీదకి వస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా ఆ విషయానికి సంబంధించి కవిత చేసిన కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. తమ పార్టీలో చాలామంది నేతలు వచ్చి చేరుతారని, అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారంటూ మీడియా చిట్చాట్లో చెప్పారు. అయితే తాను పెట్టబోయే పార్టీలో చేరుతామంటూ మండల, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇట్లా ప్రజాప్రతినిధులంతా కూడా మా వైపే చూస్తున్నారు, మా పార్టీలో చేరుతామంటూ మమ్మల్ని సంప్రదిస్తున్నారంటూ ఇక కవిత కామెంట్ చేసింది. సరిగ్గా ఇదే పాయింట్ మీద ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో రాజకీయ విశ్లేషకుల్లో ఒక చర్చ, ఒక ఫోకస్ జరుగుతున్నటువంటి పరిస్థితి. స్వయంగా కవిత నోటి నుంచి ఈ మాటలు రావడంతో మిగతా వాళ్ళంతా కూడా నిజంగా కవిత చెప్పిందంటే ఎవరెవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు, ఆ ఎమ్మెల్యేలు ఎవరంటూ ఇక ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కూడా జాగృతిలోకి వెళ్ళాలని అనుకోనంటూ ఒక చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, సో బీజేపీలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మరి ఎవరు కవిత పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపించట్లేదు. మరి ఎవరు వెళ్ళే అవకాశం ఉందంటే ఇక గులాబీ దళం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షుడైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కవిత పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. అయితే అందులో కూడా ఎవరు వెళ్తారు కవిత పార్టీలో కంటే, కవితను బాగా నమ్మిన వాళ్ళు, కవితతో చాలా క్లోజెస్ట్గా ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు మరి కవిత పార్టీలో చేరొచ్చు అనేటు ఒక చర్చ జరుగుతుంది. సో ఇట్లా వచ్చే ఎన్నికల్లో గులాబీ నేతలు ఎవరైతే టికెట్టు రాదని అనుమానపడుతున్నారో, అవమానపడుతున్నారో, మరి ఇమడలేకపోతున్నారో బీఆర్ఎస్ పార్టీలో, వీళ్ళు చూస్తే కవిత వైపు చూడొచ్చు, ఆ పార్టీలో చేరొచ్చు అనేటువంటి ఒక వర్షన్ అయితే వినిపిస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అనుబంధం ఉన్నవాళ్ళు, ఉద్యమకారులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు కవిత. కాబట్టి మొదటి నుంచి బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీపై అయిష్టంతో కవిత వెంట నడిచే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. తన పార్టీకి హైప్ తీసుకురావడం కోసమే కవిత అలా మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి అంత సీన్ లేదంటూ ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఏమవుతుందో 25 తారీఖున అంటూ ఒక చర్చ, ఒక ఊహాగానం అయితే, ఒక క్యూరియాసిటీ అయితే ఇక తెలంగాణ ప్రజల్లోనూ ఇటు పార్టీ ముఖ్య నేతల్లోనూ మనకు కనిపిస్తుంది. బట్ కవిత పార్టీలో చేరాలని అనుకున్నా సరే ఎన్నికల సమయానికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటారా, లేక ఇప్పటికిప్పుడు టెంప్ట్ అవ్వబోరంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచి తమతో టచ్లో ఉండి అసెంబ్లీ ఎన్నికల సమయానికి తమ పార్టీలోకి వచ్చిన నో ప్రాబ్లం, ఆల్వేజ్ వెల్కమ్ అని కవిత చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తం మీద కొత్త పార్టీ పుట్టకముందే చేరికల లొల్లి మాత్రం గట్టిగానే మొదలైంది. బట్ ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత వ్యూహాలకు ఇక సొంత పార్టీ, అదే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కవిత వ్యూహాలకు సొంత పార్టీ అని చెప్పుకోవచ్చు. సో సొంత పార్టీ కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే జాగృతిలో ఉన్నటువంటి అనుచరులు, కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే కవిత ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ వ్యవహార శైలిని ఆమె ప్రదర్శిస్తుంది. తండ్రికి తగ్గ తనయురాలంటూ గతంలో అనేక మార్లు ఆమెను పొగిడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా కేసీఆర్
వ్యూహాలను కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కవిత ప్రజలోకి తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో కవిత వేసినటువంటి ఈ ప్లాన్తో ఎంతమంది పార్టీలో చేరుతారు, ఎంతమంది ఆమెకు టచ్లోకి వస్తారని ఒక చర్చ జరుగుతుంది. ఇక కవిత పార్టీలో చేరేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఉత్సాహం చూపుతున్నారని మరొక చర్చ జరుగుతుంది. ఇక్కడ చంద్రబాబు టీడీపీని పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా తెలంగాణ నేతలంతా కూడా కవిత పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు చర్చ జరుగుతుంది. ప్రధానంగా మహబూబ్ నగరు, ఖమ్మం వీరు ఎక్కువగా టీడీపీ నేతలు ఉంటారు. సో కవిత బీజేపీ కాంగ్రెస్కు వ్యతిరేకం కావడంతో కొత్త రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే కవితకు కొంతమంది టచ్లో ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ నెల 25వ తారీఖున కవిత పెట్టబోయే పార్టీ అనౌన్స్మెంట్ చేయబడినటువంటి ఆ పార్టీ ఎజెండాలో మరి ఆ వేదిక మీద కవిత కొత్తగా పెట్టబోయే పార్టీకి సంబంధించిన వేదిక మీద ఈ నెల 25న మునీరాబాద్లో మరొక ప్రైవేట్ ఏదైతే ప్రైవేటు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. సో మరి ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో అంటే ఈ వేదికలో మరి ఎవరెవరు రాబోతున్నారు, ఏ నేతలు పాల్గొనబోతున్నారు, ముఖ్యంగా మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైనా నిజంగా ఆ రోజున జాయిన్ కాబోతున్నారా, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలో, తెలంగాణ ఉద్యమకారులో, మరి కవితకు అత్యంత సన్నిహితులో ఎవరైనా మరి మునీరాబాద్ ప్రైవేట్ కన్వెన్షన్లో ఏమైనా జాయిన్ కాబోతున్నారా, ఎవరు ఆ నేతలని ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ గులాబీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కవితకు దగ్గరగా క్లోజెస్ట్గా ఉన్నటువంటి నేతలకు కవిత గాలం వేస్తుంది అని ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. చూద్దాం ఆ గాలాలకు మరి నేతలు లొంగుతారా, పార్టీలో చేరుతారా, వేదిక మీద కనబడతారా అనేది కొద్ది రోజులు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.